నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మనకి ఈ వీక్లో ఎలా ఉండబోతుంది అనేది ఒకటి తీసుకుందామండి కంటెంట్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి, చిన్న లైక్ చేయండి అండి, ప్లీజ్ అండి, లైక్ చేయండి. ఇట్లా ఒత్తుతే అయిపోయాయి కదండి, పెద్ద డబ్బులు ఖర్చు అయ్యేదేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది కూడా ఎందుకంటే డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికే చేయండి అండి. మీరు నా రీడింగ్కి ఏం అక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, కనకదుర్గమ్మ టెంపుల్స్ అండి. ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు. మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని నెరవేరితే సందర్శించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందుకోసమే చిన్న లైక్ చేయమంటున్నానండి. ఓకే అండి. మీరు వీడియో ముందు అమ్మవార్లని స్వామివార్లని చూస్తున్నాను, వాళ్ళకి ఇట్లా నమస్కరించినట్లు కూడా అవుతుంది కదా చిన్న లైక్ చేస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటుందండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే తప్పకుండా. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మనం ఏది అట్రాక్టివ్ చేసుకుంటున్నామో ఈ వీక్లో, అంటే మనకి ఏ పనులు జరగబోతున్నాయి, ఎలా ఉండబోతుంది ఈ వీక్లో మనకి అనేటువంటిది. అంటే టోటల్గా నేను లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం ఏం చెప్తున్నానంటే, ఈ వీక్లో కొన్ని ఏవైనా స్ట్రగుల్స్ వస్తాయి, లేకుంటే ఏదైనా మనీ ఇష్యూస్ వస్తాయి, లేకుంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని తెలిసిందనుకోండి, మీరు దానికి ఉల్టా అఫర్మేషన్ చేసుకోవాలి. అంతే అండి. ఓన్లీ తెలుసుకోవడం వరకే ఇది. మనము తెలుసుకోవాలి, దానికి ఉల్టా ఆలోచించాలి. మంచి జరుగుతుందంటే ఓకే, హ్యాపీనే. ఒకవేళ చెడుదేమన్నా ఈ రీడింగ్లో వచ్చింది అనుకుంటే దానికి ఉల్టా ఆలోచించాలి. నాకు ఇట్లా అయ్యింది, ఇట్లా అవుతుందంట అనే ఆగిపోవద్దండి, సరేనా? దీన్ని బ్రేక్ చేసి మనం రిజల్ట్ తెచ్చుకోవడమే ఇది మన రీడింగ్ అండి. ఓకే అండి. నేను మళ్ళీ రీడింగ్ అయిన తర్వాత మీకు సజెషన్స్, గైడెన్స్ ఇస్తాను లా ఆఫ్ అట్రాక్షన్వి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మీరు అనుకోండి, మీ నేమ్ అనుకోండి, నాకు ఎలా ఉండబోతుంది యూనివర్స్ అని చెప్పేసి మీరు యూనివర్స్కి అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నా మనం యాక్సెప్ట్ చేద్దాము. దానికి ఒక యూనివర్స్ మనకి ఒక ప్రసాదం ఇస్తుంది అనేటువంటిది, మనకు ఇచ్చేటువంటి మనకు ప్రైజ్ ఇస్తుంది అనుకోవాలి. ఆ ప్రైజ్ని యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ ప్రైజ్ ఇవ్వకుండా ఓటమి ఇచ్చినా కానీ దాన్ని గెలుపు వైపుగా మన అఫర్మేషన్స్ అయితే ఉండాలి. దాన్ని ఎలా ఎదుర్కొని ముందుకెళ్తారు అనేటువంటి టెస్టింగ్ కూడా యూనివర్స్ పెడుతుంది. అది ఎదుర్కొని వెళ్ళేటువంటి కార్యక్రమం ఆ సందర్భంలో యూనివర్స్ కూడా తృప్తి పడాలి. నేను ఈ టెస్ట్ పెడితే ఈ టెస్ట్లో ఇలా పాస్ అయ్యారు వీళ్ళు, గ్రేట్ అని చెప్పేసి యూనివర్స్కి కూడా గ్రేట్ అనిపించాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వావ్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 4 of Wands వచ్చిందండి. కంగ్రాచులేషన్స్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇక చూడండి అండి, అంత మంచిగా వచ్చినా కానీ మీరైతే 10 ఆలోచనలకి వెళ్ళి బయటపడాలి. స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సో మచ్. మీరు స్ట్రెంగ్త్ కావాలి. ఇగో నేను ఎలా చెప్తున్నానో అలా వస్తుంది చూడండి రీడింగ్. ఓ ద మెజిషియన్. ఎస్, స్ట్రెంగ్త్ కావాలి, అన్నీ సాధించి చూడాలి. ఎస్ అండి. ఇగో క్వీన్ ఆఫ్ పెంటికల్స్, అన్నీ ఉన్నట్లు ఉండాలి. టెంపరెన్స్ ఎందుకు బాధపడతారు మీరు? ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఈ వీక్లో మీకు డబ్బు కూడా రాబోతుంది అన్నట్లు. ఎస్, అన్నీ సాధించబోతున్నారు. వావ్, బాగుందండి రీడింగ్. డెత్, ఏవైనా స్ట్రగుల్స్ ఉంటే డెత్ అయిపోతాయి. ఎస్, చూడండి, డెత్ తర్వాత కూడా మళ్ళీ మనీకి సింబాలిక్. ఎస్, ఇవన్నీ పోతాయండి. మనం 5 కార్డ్స్ తీసాం కదా, ఇంకా క్లారిఫికేషన్ ఏం అవసరం లేదండి. మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 4 of Wands వచ్చింది. కంగ్రాచులేషన్స్ అండి. ఎవరో కానీ
పెళ్లి విషయంలో అంటే కట్నాల విషయంలో కూడా మాట్లాడుకోబోతున్నారు. అంటే శ్రావణం ఆషాఢం పోయిన తర్వాత శ్రావణం పెళ్లి పెట్టుకుంటే ఎట్లా అనేటువంటిది అలాంటి ఆలోచనలు కూడా చేయబోతున్నాను. అంటే ఆడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకి రీడింగ్ చెప్తున్నాను నేను. అంటే ఎవరింట్లోనన్నా అమ్మాయి పెళ్ళి అబ్బాయి పెళ్ళి చేయాలి అనుకుంటే, లేదంటే మీరు ఏదైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే, హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే పెళ్లి చేసుకోవాలి అనేటువంటి స్ట్రాంగ్ నిర్ణయానికి వస్తారు. కాకపోతే చేసుకున్న తర్వాత ఏంది, చేసుకోవడానికి ఏమేమి, ఇవన్నీ మీరు స్ట్రగుల్స్, ఇవన్నీ ఆలోచనలు చేస్తారు. ఈ ఆలోచనల నుంచి అన్నీ ఆలోచించాలండి. దీనికి ఇది రాయాలి, ఒక పేపర్ మీద రాయాలి. ఇన్ని ఆలోచనలు మీకు వస్తాయి కదా, ఓవర్గా థింకింగ్ చేస్తారు కదా, ఆలోచనల నుంచి బయటపడేది ఎలా అనేటువంటిది మన సొల్యూషన్ వెతకాలి. కానీ అవును ఇవి ఆలోచన అవి ఆలోచన అవి ఆలోచన అలాగే బాధపడుకుంటూ లోపల ఎవరికి చెప్పలేకుండా మీరే కుమ్ములితే ఏమొస్తుందండి? ఎవరిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనేటువంటిది మీరు అంటే మీరు మ్యారేజ్ సెటిల్ అయిందనుకోండి, ఇక్కడ అమ్మాయి వాళ్ళకి ఎట్లా మాట్లాడాలి, అక్కడ ఇంట్లో ఎట్లా మాట్లాడాలి, అలాంటివి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే అవి ఏంది బ్యాలెన్స్ చేసేటువంటి సిచ్యువేషన్కి మీరు క్లియర్గా ఆలోచనలని రావాలి అండి. ఇట్లా స్ట్రెంగ్త్ కావాలి అన్నట్లు. ఈ సిచ్యువేషన్ నుంచి మీరు స్ట్రెంగ్త్ కాబోతున్నారు కూడా, ఓకేనా అండి? అలా స్ట్రెంగ్త్ కాబోతున్నారు. మీరు ఎవరికి చెప్పుకోలేని ఈ సిచ్యువేషన్ నుంచి, ఈ 10 రకాలుగా ఆలోచించేటువంటి సిచ్యువేషన్ నుంచి మీరైతే స్ట్రెంగ్త్ కాబోతున్నారు ఈ వీక్లో. కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా ధైర్యం అనేది ఒకటి ఉంటే దేన్నైనా సాధించగలుగుతాం. ధైర్యం అనేది ఒకటి పోతే మనం ఎన్ని ఉన్నప్పటికీ పిరికివాన్లాగానే ఉంటామండి ఇలా ఆలోచించుకుంటూ. ఓకేనా అండి? మొత్తం మీద మీరు ధైర్యవంతులు కాబట్టి ఈ అన్నిటి నుంచి, ఇలాంటి స్ట్రగుల్స్ నుంచి ఎన్ని ఆలోచనలు వచ్చినా వాటన్నిటికీ స్ట్రెంగ్త్ అవుతారు, మీరు ధైర్యంగా ఉంటారు అనేటువంటిది ఈ రీడింగ్ నుంచి మనం చెప్పుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవి ఇంకా అండి మనం సాడ్ నుంచి హ్యాపీకి వెళ్తే బాగుంటుంది మన రీడింగ్. నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళాలి ఏదే కానీ. లాస్ట్ నెగిటివ్ ఎండ్ చేస్తే మళ్ళీ నెగిటివ్సే మనం అట్రాక్ట్ చేసుకుంటాము. రీడింగ్ నెగిటివ్కి ఎండ్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎన్ని అవకాశాలు వస్తున్నప్పటికీ ఎందుకు ఇలాంటి ఆలోచనలు దీర్ఘంగా ఆలోచించుకుంటా మీరు బాధపడుకుంటా ఎందుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఏదో ఒకటి లాస్ వచ్చి ఉంటుంది అనుకోండి, లేకుంటే ఎవరో మీకు యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, లేదంటే పెళ్ళిలా ఇలా అవుతుంది, పెళ్ళి చేసుకోవాలంటే ఇలాంటి సమస్యలు, లేకుంటే జాబ్ చేయాలి, లేకుంటే బిజినెస్లో లాస్ వచ్చింది, లేకుంటే మీ పర్సన్ కాదన్నారు, వేరే న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి కదా, అవి ఇన్ని వస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేయకుండా పోయిన దాని గురించి ఇట్లా దీనంగా ఆలోచిస్తే ఏమొస్తుంది చెప్పండి అండి. మీ ఆలోచనలు చెక్ చేసుకోండి ప్లీజ్. ఆ ఆలోచనల నుంచి, ఆ స్ట్రగుల్స్ నుంచి బయటపడండి. ఒంటరిగా కూర్చోవడము, ఇలా పోయిన దాని గురించి ఉన్న సమయాన్ని వృధా చేయడము కరెక్ట్ కాదండి. భవిష్యత్తును ఊహించుకొని భయపడడం కూడా కరెక్ట్ కాదు. అందుకనే మనం ఇప్పుడు ఇంతకుముందు చేసిన ఆలోచనలే ఇప్పుడు వస్తున్నాయి మనకు. ఇప్పుడు చేసే విత్తనాలే రేపు ఫలాలను ఇస్తాయి. ఇప్పుడు మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు? మళ్ళీ భయాలని ఆకర్షిస్తున్నారు, పోయిన జీవితాన్ని ఆకర్షిస్తున్నారు. మళ్ళీ వచ్చే జీవితం కూడా అలాంటిదే వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాంటి దాని నుంచి మీరు డెత్ అవ్వబోతున్నాయి. మీ లైఫ్లో ఉండేటువంటి అలాంటి ఆలోచనలు ఎలా డెత్ అవ్వబోతున్నాయి అంటే మీరు స్ట్రెంత్ అవుతున్నారు కాబట్టి ఇలాంటి ఆలోచనల నుంచి, అంటే ఈ లోన్లీగా కూర్చోవడము, మీలో బాధపడుకోవడం, లోపల ఈ 10 రకాలుగా ఆలోచించడము, ఇలాంటి ఆలోచనల నుంచి మీరైతే స్ట్రెంత్ అయ్యి ఇవన్నీ మీ లోపల నుంచి వెళ్ళిపోబోతున్నాయండి. కంగ్రాచులేషన్స్. ద మెజిషియన్. మీరు మెజిషియన్ లాగా ప్రతిదీ సాధించబోతున్నారు ఈ వీక్లో. మీరు ఏదైనా అనుకున్నారు అంటే డబ్బు, ఫలాన్ని నుంచి నాకు డబ్బు కావాలి, డబ్బు రావాలి, నేను డబ్బు సంపాదించాలి, నేను ఆ డబ్బు వచ్చేటువంటి ఉద్యోగాన్ని సాధించాలి అనేటువంటిది ఉంటే ఆ కంపెనీలో కానీ ఆ దాంట్లో కానీ ఉద్యోగం సాధించబోతున్నారు. లేకుంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో నేను ఫోకసింగ్గా ఎగ్జామ్ రాయాలి అనేటువంటిది ఉంటే అక్కడ కూడా రాయబోతున్నారు. మీరు తప్పకుండా జాబ్ ఉంటే సాధించబోతున్నారు. కెరియర్ గ్రోతింగ్, అబండెన్స్ మీ లైఫ్లోకి వచ్చే విధంగా మీరు ఈ వీక్లో ప్లానింగ్స్ వేసి అవి సాధించబోతున్నారు కూడా. కంగ్రాచులేషన్స్ అండి. చాలా బాగుంది రీడింగు. చూస్తున్నారు కదండి.
ద మెజిషియన్ లాగా మీరు అన్నీ సాధించబోతున్నారు అనేటువంటిది ఈ కార్డ్ అండి. ఇంకా మీరు స్టెబిలిటీ లైఫ్ అన్నీ ఉండేటువంటి మంచి గుణగణాలు కూడా మీరు ఉందని ఎగిసిపడరు, లేదని లోకి వెళ్ళిపోరు, కాకపోతే ఆలోచిస్తారు, వాటికి పరిష్కారం కూడా స్ట్రెంత్ అవుతారు. ఓకేనా అండి. మీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తా ఉందండి. యూనివర్స్ మీకు చెప్పేటువంటి గైడెన్స్ని నా ద్వారా మీకు చెప్పిస్తుందంటే మళ్ళీ నాకు చెప్పలేదు ఎందుకు అంటారండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు చెప్పలేనందుకే ఇలాంటి టారో రీడింగ్ల నుంచో లేకుంటే ఇంకేదన్నా సజెషన్స్ అట్లే అనుకోవాలి, యూనివర్స్ గైడెన్స్ అనుకోవాలి. మనకు యూట్యూబ్ కూడా గురువేనండి అనుకుంటాం కదా. యూట్యూబ్ నుంచి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాం కాబట్టి ఒక విధంగా యూట్యూబ్ మనకు గురువే, గాడ్ గిఫ్ట్. మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది. ఎన్నో మోటివేషనల్ వీడియోస్ ఉన్నాయి, వినొచ్చు, అవి కూడా చాలా బాగుంటాయి. ఇదండి. మీరు ఫైనాన్షియల్గా ఈ వీక్లో మాత్రం బాగా ఉంటుంది, మంచి లైఫ్ ఉండబోతుంది, బ్రైట్గా ఉండబోతున్నారు, లోటు అనేది ఏది ఉండదు, ఫుల్ ఎంజాయ్గా ఉండబోతున్నారు అనేటువంటిది అండి. మీరు ఈ వీక్లో ఏంటంటే మనీ మైండెడ్గా కూడా మారిపోతుంది. ఇదంతా మనీ ఉంటే దేన్నైనా సాధించగలగాము, సాధించేటువంటి విధంగా మనం ముందుకెళ్ళొచ్చు అనేటువంటిది. ఎక్కువ మనీ గురించి ఇంపార్టెన్స్ అంటే వేరే గురించి అంటే ఇప్పుడు పర్సన్ గురించి అనుకోండి, లేదంటే వేరే వాళ్ళ బయటి విషయాల గురించి ఎక్కువగా ఫోకస్ పెట్టరు అన్నట్లు చెప్తున్నానండి నేను. మీరు మనీ మీదే ఎక్కువ ఫోకస్ పెడతారు, మీ మైండ్లో మనీ తప్ప ఏది ఉండదు. ముందు డబ్బు అనేటువంటి ఆలోచనకి ప్రాముఖ్యత ఎక్కువగా ఇస్తారు అనేటువంటిది చెప్పుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మీకైతే 4 of Wands అంటే మ్యారేజ్ ఆపర్చునిటీస్ కూడా మీకు రాబోతున్నాయి. ఒకవేళ మిమ్మల్ని కాదనేటు మీ సంబంధాలు వస్తుంటాయి కదా, మీరు కాదని వెళ్ళినటువంటి వాళ్ళే తిరిగి వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆపర్చునిటీస్ తోటి వస్తున్నారండి. వాళ్ళకు వాళ్ళు వెళ్ళి ఉంటారు కదా, ఒకవేళ వెళ్ళి ఉంటే వాళ్ళు ఎలాంటి వారు, మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళకు తెలిసి వచ్చిందంట అండి. అందుకే మీ లైఫ్లోకి కప్ ఆఫర్ తీసుకొని అయితే వాళ్ళు రాబోతున్నారండి. కంగ్రాచులేషన్స్ అండి. అవకాశాలు కూడా రాబోతున్నాయి అన్నట్లు కూడా చెప్పుకోవచ్చు. మళ్ళీ పెళ్ళిళ్ళు లేవు, ఏం లేవు, మాకేం పెళ్ళి అని చెప్పేసి మీరు అనుకుంటే మీకేదో గుడ్ న్యూస్ రాబోతుంది అన్నట్టు శుభానికి సంకేతం అండి. మీ రిలేటివ్స్ పెళ్ళికో ఏదో మీరు ఈ వీక్లో వెళ్ళబోతున్నారు అనేటివి కూడా తీసుకోవచ్చు, మనము ఇలా తీసుకోవచ్చు. అక్కడ మీరు ఎవరు ఎలాంటి వాళ్ళని కూడా మీరు కనుక్కోవచ్చు. మీ లైఫ్లోకి ఎవరో న్యూ పర్సన్స్ కూడా వస్తున్నారని అంటే వేరే చూసే వాళ్ళకి చెప్తున్నానండి నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ చాలా బాగుంది. 111 అని టైప్ చేసి ఈ వీక్ అంతా మీరు నెంబర్ 1గా ఉండడానికి, ఇట్లా స్టార్ లాగా ఉండడానికి మీరు ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. 111 అంటే సూర్యునికి ప్రతీక అండి. మళ్ళీ సూర్య భగవాను మీరు ప్రసన్నం చేసుకొని మీరు సూర్య భగవానులాగా ఈ వీక్ అంతా ఉండాలంటే తప్పకుండా 111 అని టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకెందుకు వీడియో చేయాలనిపించింది ఈ వీక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి, అందుకనే నేను చేస్తున్నానండి. తప్పకుండా ఈరోజు సెలవేనండి. ఒకవేళ మీరు అంటే స్కూల్కి పోయి వచ్చిన రోజు టైర్డ్గా ఉంటాను కదా, ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు రీడింగ్స్ ఇస్తాను కదండి. మంచిగా మీకు అంటే కూలంకుషంగా అన్నీ చర్చించి స్కూల్కి పోయి వచ్చినాక 2-3 రీడింగ్లు ఉంటాయి, అలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీకు మంచిగా రీడింగ్స్ ఇస్తాను అంటే మీకు దాదాపు 1 అవర్కి ఒకరిని తీసుకున్నా కానీ మంచిగా ఇస్తాను మీకు రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఏంజెల్ గైడెన్స్ ఏమి ఇస్తున్నారో చూద్దాము. ఇప్పుడు పదే ఆలోచించి ఆ ఆలోచనల నుంచి బయటపడడానికి వేరే హెల్త్ ఇష్యూస్ని మనం ఆకర్షించే బదులు ఒకసారి తెలుసుకున్నాం అనుకో ఇది అంతే అని చెప్పేసి ఉంటామండి మనము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ ది నియర్ ఫ్యూచర్ ఇప్పటిదాకా అయినటువంటి రీడింగ్ మనకు ఇన్ ది నియర్ ఫ్యూచర్లో ఉంటుంది అని అంటే ఎస్ అంటండి. మీకు యూనివర్స్ గైడెన్స్ కూడా చాలా బాగా ఇస్తుందండి. హెల్ప్ఫుల్ పీపుల్ అంట, మీరు కూడా సెట్ అవుతారు కాబట్టి కాస్త హెల్ప్ చేయండి అన్నట్లు. సక్సెస్ రాబోతుంది మీ లైఫ్లోకి. ఇంకేం కావాలండి, నోట్ వచ్చినాయి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. సక్సెస్ మీ లైఫ్లోకి. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. అదే అండి, ఎప్పుడు ఒకలాగానే పాత చింతకే తొక్కులేక ఎందుకు,
కొత్త కొత్తవి ఆలోచించాలి. క్రియేటివిటీ, మనిషి అంటేనే క్రియేటివిటీ. ఈ క్రియేటివిటీని మీరు మీ లోపల ఏం క్రియేటివిటీ ఉంది అనేటువంటిది మీరు చూజ్ ఏ న్యూ డైరెక్షన్లో వెళ్ళుకోండి. ఇక బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి రొమాన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రొమాన్స్ అంటే వేరేలాగా అర్థం చేసుకోవద్దు, కాకపోతే హ్యాపీ మూమెంట్స్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి అనేటువంటిది అర్థం చేసుకోవాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఎవరెవరికి మీ పర్సన్ గురించి చేస్తున్నారా, లేదంటే మీ లెటర్స్ వస్తాయా, మీ పర్సన్ గురించి చూస్తే మీ పర్సన్ లెటర్స్ వస్తాయా చూడండి. ఇందులో మీది వచ్చినా పర్వాలేదు, మీ పర్సన్ వచ్చినా పర్వాలేదండి. URPXACJE రాకపోయినా పర్వాలేదండి, డోంట్ వరీ. MW, ఈ MW ఎప్పుడు వస్తుంటుంది? MH పెద్దగా ఉంటాయి కదా అవి. WLK. ఓకే అండి. లెటర్స్ రాకపోయినా పర్వాలేదండి, ఇది అందరు కొట్టిస్తుంది, ఏదంటే కొంచెం అంతే. ఓకే అండి, మనం డైస్ వేద్దాము, చూద్దాం 111 వస్తుందా రాదా ఈ రీడింగ్లో చూద్దాం మనం. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓకే అండి, వావ్, ఇక చూసిండ్రా అండి, 1 వచ్చింది. ఫస్ట్ సారి 1 వచ్చింది, అది చాలు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. 2 వచ్చిందండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ, శ్రీమాత్రే. 6 వచ్చిందండి. 2 వచ్చిందండి. 2 వచ్చినా పర్వాలేదు, చంద్రునికి కారకుడు, మనోకారకుడు చంద్రుడు. 0, ఓకే పర్వాలేదు. 3 వచ్చిందండి. 2 వచ్చిందండి. 222 వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. చంద్రునికి ప్రీతిక అంటే మనోకారకుడు, మీరు మనోధైర్యాన్ని తెచ్చుకోబోతున్నారు అనేటువంటిది కూడా నెంబర్ 1గా కూడా ఉండబోతున్నారు అనేటువంటిది. 3 అండి. 4 ఇంకొకసారి ఇస్తాను. 6 అండి. ఓకేనండి, 666 వచ్చిందా? ఓకే అండి, పెండులం రీడింగ్ కూడా ఇస్తాను. టైం ఉన్నప్పుడు నేను పెండులం రీడింగ్ కూడా ఇస్తున్నాను. ఒకవేళ వీడియోలు ఎంత అయినా పర్వాలేదండి, చూడండి. మీరు సండేనే కదా, మీరు ఒక క్వశ్చన్ అనుకోండి. పెండులంది అనుకుంటాం కానీ దాదాపు 100% కరెక్ట్ అవుతుందండి. మీరు ఒక క్వశ్చన్ అనుకోండి. పెండులం గారు, చూసే మా వ్యూవర్స్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ క్వశ్చన్కి ఎస్ ఆర్ నో. గట్టిగా చెప్పండి. ఓకే అండి, ఎస్ చూపిస్తుంది. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అనుకోండి మీరు. ప్లీజ్ పెండులం గారు, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే క్వశ్చన్ అడుగుతున్నారో వాళ్ళ క్వశ్చన్కి మీరు చెప్పే ఆన్సర్ ఎస్ ఆర్ నో. వాళ్ళ క్వశ్చన్ నెరవేరుతుందా లేదా? ఏది అడిగారో అండి మీరు, నో చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నో చూపిస్తుంది. అయినా పర్లేదు, మీరు పాజిటివ్గా ఆలోచించండి. నెక్స్ట్, చూసే మా వ్యూవర్స్ థర్డ్ క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్. చూసే మా వ్యూవర్స్ ఏదైతే అడిగారో మీరు ఇచ్చే ఆన్సర్. ఏం క్వశ్చన్ అడిగారో పెండులం రౌండ్ అండ్ రౌండ్ వేస్తుంది. ఎస్ ఆర్ నో చూపించండి పెండులం గారు.
ఎస్ అండి, కంగ్రాచులేషన్స్ అండి. ఎస్, ఓకేనండి. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలండి. చిన్న లైక్ చేయండి. నెంబర్ 1గా ఉండండి. ఈ వీక్లో మీరు నెంబర్ 1గా ఉండాలంటే సూర్యునికి ప్రతీకమైనటువంటి నెంబర్ 1 టైప్ చేసి మీరు నెంబర్ 1 అని పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్వే జనో సుఖినో భవంతు.